బ్లాక్కి హెచ్1కి, నెక్స్ట్ హెచ్2 గ్రీన్కి బ్లాక్ ప్రతి నాలుగిటికి అంతే. L1 గ్రీను బ్లాక్, అలాగే L2 గ్రీను బ్లాక్కి గేట్ పాసెస్ ఇస్తాం అనమాట, డ్రైవర్ అవుట్పుట్స్. ఓకేనా. నెక్స్ట్ ఇన్పుట్ సప్లై అనమాట, డీసీ సప్లై ఇక్కడ నుంచి ఇక్కడ ఇస్తాం, పాజిటివ్ నెగిటివ్. ఓకేనా. ఈ ఎంసీబీ ఆన్ చేస్తే పాజిటివ్ సప్లై ఇక్కడ వస్తుంది, ఇక్కడ నుంచి దీనికి. ఓకేనా. సప్లై ఇక్కడ నుంచి ఇక్కడికి, అలాగే దీని నుంచి దీన్ని షార్ట్ చేస్తాం, అలాగే ఈ రెండు షార్ట్ చేస్తాం, ఈ రెండు షార్ట్ చేస్తాం. ఓకేనా. దీనికి అక్రాస్గా లోడ్ కనెక్ట్ చేస్తాం, దీని నుంచి ఒకటి, దీని నుంచి ఒకటి, దీని అక్రాస్గానే మనం సిఆర్ఓ ప్రోబ్స్ పెడతాం. ఓకేనా. నెక్స్ట్ నెగిటివ్ సప్లై కూడా అంతే. నెగిటివ్ సప్లై దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి అంతే. ఓకేనా. ఇక్కడ రిఫ్రిజరేటర్ పల్స్ విడ్త్ మోడ్యులేషన్, ఈ సెట్ బటన్ ప్రెస్ చేస్తే మారుతూ ఉంటుంది. సైన్సోయిడల్ పల్స్ విడ్త్ మోడ్యులేషన్, నెక్స్ట్ స్టేర్ కేస్ పల్స్ విడ్త్ మోడ్యులేషన్, మల్టీ పల్స్ విడ్త్ మోడ్యులేషన్, సింగిల్ పల్స్ విడ్త్ మోడ్యులేషన్ దగ్గర బ్లింక్ అవుతుందా, ఇప్పుడు ఇంక్రీజ్ బటన్ ప్రెస్ చేస్తే 0.2 పెట్టుకుంటాం. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ అంతే ఉంటుంది, ఫ్రీక్వెన్సీ మార్చుకోవాల్సిన 100 పెట్టండి, మొత్తం ఒకవేళ మార్చుకోండి. ఇక్కడ రన్ బటన్ ప్రెస్ చేస్తాం, ఇక్కడ ఆన్ వచ్చిందిగా. ఓకేనా. ఇప్పుడు వోల్టేజ్ నోట్ చేసుకోండి. ఓకేనా. 6.2 ఉంది మోడ్యులేషన్, 1.2కి 6.2. అలాగే మోడ్యులేషన్ మార్చుకుంటూ వోల్టేజ్ నోట్ చేసుకుంటాం, వేవ్ ఫామ్ ట్రేస్ చేసుకుంటాం. ఓకేనా. అది